by Gautam Neuro Care, Neuro and Multi-Speciality Hospital. Music sponsored by Madhura Audio. So, ee roju Coffee with Shobha ki rabothunna celebrity guest evarante tana gurinchi cheppali ante anchor annala, Big Boss contestant annala, dubbing artist annala, singer annala. సో ఏంటంటే తను చాలా షోలో చాలా మంది సెలబ్రిటీతో ఇంటర్వ్యూ అని చేస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజు నేను నా షోలో తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎవరో అని ఆలోచిస్తున్నారా? మరెవరో కాదండి, ద బ్యూటిఫుల్ నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను కాబట్టి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నేనే కాదు అండ్ అక్కడ మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ గా ఉన్నారు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. సో హ్యాపీగా కూర్చొని వేడి కాఫీ తాగుతూ మాట్లాడు. ఎక్కడ కాఫీ మా అందరికి ఆర్జే కాజల్ గానే తెలుసు, కానీ ఆర్జే కాజల్ రియల్ నేమ్ ఇంకొకటి కూడా ఉంది అన్నట్టు విన్నాము, అవునా? ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ నేను రేడియోలోకి రాకముందు నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను ఆర్ఎం షబీనా, నా స్కూల్ ఫ్రెండ్స్ కి ఆర్ఎం షబీనా, మా నాన్నగారు నాకు పెట్టింది రహీమున్నీసా మెహషబీనా. ఇంట్లో అందరూ ముద్దుగా షబ్బు అని పిలుస్తారు. సో ఇక్కడ రేడియోకి వచ్చేసరికి ఓకే, ఈ షబీనా చాలా ఓల్డ్ టైప్స్ ఉంది, రేడియోలో ఆర్జేస్ నేమ్స్ కొంచెం పెప్పగా ఉండాలి అని అప్పట్లో మా బాస్ పేరు మారుస్తాము అని అంటే, ఏం పేరు పెడదాము అని అంటే, అప్పట్లో నేను నా ఫస్ట్ రేడియో షో ఏదైతే ఉందో తను మేల్ జాకర్, నేను ఫీమేల్ జాకర్. మేల్ జాకర్, తన పేరు కమల్ ఉండింది. సో కమల్ కాజల్ బాగా రైమింగ్ లో ఉంది, సరే పెట్టేసుకో అంటే ఓకే. నన్ను చిన్నప్పుడు తెల్ల కాజల్ అనేవాళ్ళు కదా, అది కంటిన్యూ అయిపోయింది. అయితే ఆర్జే కాజల్ అని నేమ్ మార్చుకున్న తర్వాత లక్ అనేది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా మారిపోయింది? అంటే డౌన్ సైడ్ అప్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఓన్లీ నా రేడియో లిసనర్స్ కి మాత్రమే తెలుసు, బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా నేను తెలుసు. బట్ షోలో చూసాను అండ్ మా అందరికి తెలుసు ఆర్జే కాజల్ కి బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్. సో డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ సీజన్ 5 లో ఆర్జే కాజల్ కి వచ్చిన క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. కాజల్ అనేవారు ప్రతి దాంట్లో. 14 వీక్స్ మీరు ఉన్నారు, ఆ క్రేజ్ ఉన్న కాజల్ ఆఫ్టర్ ఎక్కడ కనిపించలేదు స్క్రీన్ మీద. ఎందుకు? వై అంటే గ్యాప్ వచ్చింది. ఐ వాజ్ అన్ ఆర్జే, నేను ఒక వాయిస్ ఆర్టిస్ట్, నేను ఒక ఎంసీ. ఇప్పుడు నేను ఆ వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు కనిపించాను, ఇప్పుడు కనిపించలేదు అనడానికి లేదు. ఎందుకంటే అప్పుడు నేను షోలోకి వచ్చాను కాబట్టి అప్పుడు నన్ను షోలో చూసారు. తర్వాత మళ్ళీ అట్లాంటి షోస్ ఏమైనా ఉంటే అందులో వస్తే చూస్తారు. కనిపించకుండా పోయింది అంటే ఇంతకు ముందు కూడా నన్ను ఎక్కడ చూడలేదు కదా, ఆ షోలోనే కదా నన్ను చూస్తుంది. సో తర్వాత నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో కనిపించట్లేదు అంటే షోస్ లో కనిపించట్లేదు, టీవీలో కనిపించట్లేదు కాబట్టి ఎవ్రీబడి విల్ బి లైక్ కనిపించట్లేదు అని అనుకుంటారు. బట్ మీరు ఏదైతే ఆర్జే ప్రొఫెషనల్ దాంట్లో మీరు బిజీగానే ఉన్నారు, బట్ స్క్రీన్ మీద కనిపించట్లేదు, అది మీ జోన్ కాదు. బట్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ సీరియల్ గానీ లేదా బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఆపర్చునిటీ వస్తే షూర్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఎక్స్పోజ్డ్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది హాట్‌స్టార్ లో, అది చేశాను, దానికి మంచి పేరు వచ్చింది. అండ్ స్టిల్ వెయిటింగ్, వస్తున్నాయి, అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని. అంటే పాసింగ్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్స్ చేయాలని లేదు నాకు. ఒక కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏమన్నా చేస్తే బాగుంటుంది, గుర్తుండేలాగా ఉండాలి. పాసింగ్ క్లౌడ్స్ లాంటి క్యారెక్టర్స్ కాదు, ఏమైనా మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా. ఇది యాక్చువల్లీ మీ ఫ్యాన్స్ అందరూ అడిగిన క్వశ్చన్ మేము అడుగుతున్నాం అన్నమాట. సో డెఫినెట్లీ మీరు త్వరలోనే ఆర్జే కాజల్ గారిని కూడా మంచి క్యారెక్టర్స్ వస్తే 100% చేస్తారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలి నిజం అంటే సీజన్ 5 లో యు ఆర్ మై మోస్ట్ ఫేవరెట్
favorite contestant. Really? As a contestant, Kajal, you did amazing. నేను throughout season 5 చూసాను కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఉంటే ఐ మీన్ సీజన్ 7 మీరు చూసే ఉంటారేమో. సో సీజన్ 7 లో మీకు ఎవరు మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ మీ సీజన్ కి ఈ సీజన్ కి మీకు ఏం తేడా అనిపించింది? తేడా అంటే యాజ్ ఇన్ నేను కంపేర్ చేయలేదు తేడా అనిపించడానికి. ఎవ్రీ సీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. సో సీజన్ 5 వాజ్ స్పెషల్, సీజన్ 6 ఇన్ ఇట్స్ ఓన్ వే స్పెషల్, సీజన్ 7 ఇంకా స్పెషల్ అయింది బికాస్ బాగుండింది. నాకు బాగా నచ్చింది మీ బ్యాచ్ నచ్చింది, స్పా బ్యాచ్ నచ్చింది. నాకు స్పా బ్యాచ్ లో ప్రియాంక జైన్ వాజ్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. చాలా నచ్చింది. అండ్ మీరు ఎలిమినేట్ అవ్వక ముందు తీసుకున్న స్టాండ్, శివాజీ గారితో చేసిన ఫైట్, స్టార్టింగ్ నుంచి ఉంటుంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. బికాస్ వార్ వన్ సైడ్ లాగా ఉండకూడదు కదా ఎప్పుడైనా. బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ హీరో అండ్ విలన్. హీరోకి విలన్ కి ఫైట్ అయితేనే వాళ్ళిద్దరూ ఎక్కువ తక్కువ కాకుండా ఆ బ్యాలెన్స్ లో ఉంటే, అంటే ఒకళ్ళు తక్కువైపోయినా ఒకళ్ళు ఎక్కువైపోయినా అది ఆ ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో అరే ఈ టగ్ ఆఫ్ వార్ స్టార్టింగ్ నుంచి ఇచ్చుంటే బాగుండదు అని అనిపించింది. మీకు తెలియని ఏం లేదు బికాస్ నాకిన్న మోస్ట్ సీనియర్ మీరు బిగ్ బాస్ లో. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో మీరు బిగ్ బాస్ లో ఏది చాలా మిస్ అవుతారు? సో సీజన్ 5 అనగానే అరే ఇది నేను మిస్ అవుతాను అబ్బా అనుకుంటే ఏంటది? సీజన్ 5 మిస్ అవ్వడం కంటే సీజన్ 5 లో నాకు అంటే లైక్ అన్ఫుల్ఫిల్డ్ విషెస్ ఉండిపోయాయి. ఒకటి కెప్టెన్ అవ్వడము, ఇంకోటి సీక్రెట్ టాస్క్ చేయడము, ఇంకోటి బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అని చెప్పించుకోవడము. ఈ 3 ఉండిపోయాయి. టైటిల్ కొట్టడం. ఓకే, బిగ్ బాస్ లో ఇప్పుడు వరకు టచ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు నాకు. బిగ్ బాస్ మా సీజన్ వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు. ఎవ్రీబడి మెసేజెస్ మీ ఆర్ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాము. అండ్ మన గ్రూప్ అన్ని సీజన్స్ కలిపి గ్రూప్ ఉంది అన్నమాట బిగ్ బాస్ గ్రూప్. సో దానివల్ల ఇంకొంచెం మిగతా సీజన్స్ వాళ్ళతో కూడా టచ్ ఏర్పడింది. ఎక్సెప్ట్ ఫర్ షన్ను ఒక్కడే. సో కానీ ఇప్పటికి మాట్లాడతాడు. ఓకే, హీస్ ఆల్సో లైక్ నేను మెసేజ్ చేస్తాడు. అండ్ మీరు గానీ సిరి గానీ ప్రియాంక మీ అందరూ అసలు ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. ఐ గెస్ ముగ్గురు చాలా మంచి బాండింగ్ అక్కడే అనుకుంటా కదా. ఆర్ఎల్స్ మీకు బిగ్ బాస్ కింద ముందే తెలుసా? లేదు, బిగ్ బాస్ ముందు కాదు. నాకు ప్రియాంక ఒక షోలో నేను కలిసాను, సిరి కూడా ఒక పార్టీలో కలిసాను. బట్ అంత క్లోజ్ ఏం కాదు ఇద్దరు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతే. హౌస్ లోపల డెఫినెట్లీ బాండింగ్ ఉండింది. బట్ అది ఇప్పుడు ఎలా అయితే బయటికి వచ్చిందో అంత బయటికి వచ్చేంత డీప్ గా వెళ్ళక ముందే డిస్టర్బెన్సెస్ రావడము, ఏదో ఒకటి జరగడము అట్లా అయిపోయేది. ఇక్కడ ఏం డిస్టర్బెన్సెస్ లేవు కాబట్టి స్లోగా థిక్ అయిపోయాం. ఆఫ్ కోర్స్ ఎప్పుడు అలాగే బాగుంటుంది అని చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా నేను మీది శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ సాంగ్ ఒకటి విన్నాను. నాకు అప్పుడే తెలిసింది యాక్చువల్లీ మీరు సింగర్ కూడా అనేసి. చాలా బాగా పాడారు. అంటే ముందు నుంచి ఇష్టమా మీకు సింగింగ్ అనేది? చిన్నప్పటి నుంచి ఇష్టము. అండ్ ఏ సింగింగ్ కాంపిటీషన్ ఉన్నా వెళ్ళి పార్టిసిపేట్ చేయడము, ఏదో ఒక ప్రైజ్ తీసుకొని రావడం. అప్పట్లో ప్రైజెస్ అంటే ఏంటి? ల్యాంప్స్, బొచ్చెలు, అంతే కదా, స్టీల్ గ్లాసులు, ప్రైజ్ మనీ వచ్చేది, ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని. ఓకే, అండ్ అది పాడిన తర్వాత చాలా బాగా అయితే పాడారు. చాలా మంది యాక్చువల్లీ ఇంత బాగా పాడుతున్నారు కాజల్ అన్నట్టు మేబీ చాలా మంది షాక్ కూడా అయి ఉంటారు. సో ఏదైనా ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా దాన్ని చూసి? నేను ఆల్రెడీ హేమచంద్ర మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక సాంగ్ పాడాను జేడి చక్రవర్తి మూవీలో. అవునా? యా, లమ్మి 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 అని ఉంటుంది ఆ సాంగ్. అంటే ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ సింగర్. ఓకే, నోట్స్ చూసి పాడడం కానీ ఆర్ గమకాలు అంత బాగా మేనేజ్ చేస్తా అంతే. దానికంటే కొంచెం బెటర్ సింగర్ నేను. సో ఏంటంటే రోజు రేడియోలో మీ వాయిస్ విని ఒక ఇదైపోయి ఉంటది అనమాట అందరికి. సో అఫ్ కోర్స్ మీరు పాడితే మనకు కూడా వినాలని ఉంది కాబట్టి సో మా అందరి కోసం పాడాలి కదా. ఎందుకంటే నేను షోలోనే విన్నాను కాబట్టి లైవ్ గా నాకు కూడా వినాలని ఉంది. సో మా అందరి కోసం మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి. ఓకే, కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా నువ్వు లేనిదే ఇక నేనెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా బిగ్ బాస్ తో విడిగా. అసలు మీరు ఏమన్నారు, నేను ప్రొఫెషనల్ గా పాడనన్నారు. అసలు సూపర్ పాడారండి నిజంగా. నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను, ఇంత మంచిగా పాడుతున్నారు. ఐ థాట్ ఓ సింగింగ్ కూడా వచ్చు అని అప్పుడే నాకు కూడా తెలిసింది. బట్ ఏంటంటే మాకు ఆర్జే కాజల్ అన్న గానీ అదొక వాయిస్ ఉంటది కదా అండి రేడియోలో, అది కూడా లైవ్ గా ఒక్కసారి వినాలని ఉంది. అఫ్ కోర్స్ మీకు కూడా ఉంది. వన్స్ అన్ ఆర్జే ఆల్వేస్ అన్ ఆర్జే అంటారు కదా. నేను ఆర్జేయింగ్ మానేసి ఆల్మోస్ట్ ఒక 7-8 years అయినా కానీ స్టిల్ పీపుల్ రికగ్నైజ్ మీ యాజ్ ఆర్జే కాజల్. అండ్ ఇప్పటికీ నా లిసనర్స్, అప్పట్లో నా లిసనర్స్ నేను మీ రేడియోలో వర్క్ చేసేటప్పుడు వినేదాన్ని అని చెప్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు అడుగుతున్నా ఓకే ఐ హావ్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, నేను మీ ఆర్జే కాజల్. ఇవాళ కాఫీ విత్ శోభాలో నేను ఇక్కడ హోస్ట్ గా కాకుండా గెస్ట్ గా కూర్చోవడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఇవాళ అడుగుతున్న క్వశ్చన్స్ నేను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తానా, నేను ఇంకా ఏమన్నా ఎమోషనల్ అయిపోతానా, లేకపోతే ఇంకా ఏమన్నా ఆలోచింప చేసేలా చేస్తారా, లేకపోతే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారా, ఇన్ని థాట్స్ తోటి నేను ఈ షోకి వచ్చేసాను. కానీ షోకి వచ్చిన తర్వాత అర్థమైంది శోభా శెట్టి ఇస్ ద స్వీటెస్ట్ అండ్ నాకు అన్ని చాలా అనుకూలమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ షో తర్వాత నాకు ఆపర్చునిటీస్ పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెరీ నైస్. యాక్చువల్లీ ఈ వాయిస్ అనేది మేము ఓన్లీ రేడియోలోనే విన్నాము అండ్ ఐ హోప్ మీరు కూడా అంతే. సో ఈ రోజు మీ లైవ్ గా వినడం ఐ వాస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకే చెప్పారు కదా ఎస్పెషల్లీ కాఫీ విత్ శోభాలో మీకు ఎలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఉండదన్నమాట. సో ఇప్పుడు వరకు చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఫ్యామిలీ, సో ఫ్యామిలీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎవరెవరు ఉంటున్నారు అండ్ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ మీ ప్రొఫెషనల్ ఫీల్డ్ కి ఎలా సపోర్ట్ చేస్తారు? మా ఫ్యామిలీలో నేను, మా ఆయన, మా పాప, మేము ముగ్గురమే ఉంటాము. మా ఇంట్లో పనమ్మాయిలు వచ్చిపోతూ ఉంటారు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ మీది? బిగ్ బాస్ చూసా అన్నారు, మరి ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు? నేను అడగట్లేదు, ఇందాకే చెప్పాను మీకు అందరికీ తెలుసు, నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. మళ్ళీ మా షోలో కొత్తగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే చాలా పెద్ద స్టోరీ అన్నారు కదా, దాన్ని చాలా షార్ట్ గా వినాలని అనుకుంటున్నాము. సో కాబట్టి దానికి ముందాకే అడిగారు కదా వేడి వేడి కాఫీ అయితే కావాలనేసి. బాయ్ తీసుకురమ్మా కాఫీ. థ్యాంక్ యూ. ఎవరు ప్రపోజ్ చేశారు అంటే आग दोनों तरफ बराबर लगी हुई थी అంటే ఇద్దరు టూ సైడ్స్ నుంచి ఇట్ వాస్ ఈక్వల్. కానీ అమ్మాయిలు ఫస్ట్ ప్రపోజ్ చేయకూడదు కదా, అప్పట్లో ఆ మైండ్ సెట్ ఉంది. అమ్మాయిలు ఫస్ట్ ప్రపోజ్ చేయకూడదు, గర్ల్స్ డోంట్. చెప్పకూడదు బికాజ్ ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. లవ్ ని మిస్ చేసుకోవడం కంటే ఎవరో ఒకరు ముందు ప్రపోజ్ చేయడం కరెక్ట్ కదా. yes better. okay I'm taking back my words. సో నాకు అట్లా ఉండేదన్నమాట. టూ సైడ్స్ నుంచి ఈక్వల్ గా ఉన్నా తను ప్రపోజ్ చేస్తాక నేను వెయిట్ చేశాను. తను ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేసిన తర్వాత నేను నో చెప్పాను. తర్వాత నీకు ఎలా కావాలంటే నేను అలా ఉంటాను అన్నాడు. నా మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత ఇంకా నేను నీకోసం ఏమన్నా చేస్తానని నేను డిసైడ్ అయిపోయాను. సో ఇంట్లో చెప్పాను మ్యాటర్, వాళ్ళు నో అన్నారు, నేను ఎస్ అన్నాను. తర్వాత వాళ్ళు లేదు అసలు అవ్వనే అవ్వదు అని అంటే నేను ఐ డిసైడెడ్ ఫర్ మై లైఫ్, నా లవ్ ఆఫ్ మై లైఫ్, నా పార్ట్నర్ అంటే తనే, నేను తనతోనే పెళ్లి చేసుకుంటే తనతోనే ఉంటాను అని చెప్పి వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ క్లాస్ పీకి చాలా గోల రచ్చ అయింది. తర్వాత చాలా గొడవలు అయ్యాయి. నేను విజయ్ పెళ్లి చేసుకొని వెన్ వి స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం స్లోగా, పాప పుట్టిన తర్వాత నాన్నగారు మాట్లాడడం అట్లా. యా ఇప్పుడు అమ్మాయి కదా, డాటర్. yes daughter name అర్షిన్. yeah. she
is 12 years old now. Okay. And మా ఫ్యామిలీలో అందరికి తనంటే ఫేవరెట్. షీ ఈజ్ లైక్ ద గ్లూ మా అందరికి. తన వల్ల ఇంకా మేము అందరం మళ్ళీ కలిసిపోయాము. నేను చూస్తుంటాను మీ రీల్స్ కానీ మీ పోస్ట్ కానీ ఇన్స్టాలో ఫాలో అవుతుంటాను. అప్పటి నుంచి సిప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే, అండ్ ఇప్పుడు వరకు నాకు తెలిసి 100 మూవీస్ వరకు మీరు డబ్బింగ్ చెప్పారు కదా హీరోయిన్స్. ఒక్కటి ది బెస్ట్ అబ్బా ఈ మూవీ డబ్బింగ్ నేను చేశాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, దిస్ ఇస్ ద బెస్ట్ అని ఏదైనా ఉందా మీకు మీరు చేసిన అన్ని మూవీస్ లో? నేను చేసిన అన్ని మూవీస్ లో నా పర్సనల్ ఫేవరెట్ సావిత్రి నందితా రాజ్కి చెప్పాను. సావిత్రి అనే మూవీ. అందులో నేను ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నానో సేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అట్లానే చెప్పాను అనమాట. అక్కడ మిగతా మూవీస్ లో ఏం చేసేవారంటే చిన్నపిల్లల వాయిస్ లా ఉంది, కొంచెం బేస్ లో చెప్పండి, బేస్ లో చెప్పండి, ఎప్పుడు బేస్ లో చెప్పండి ఎలా ఉన్నారు ఇట్లానే డబ్బింగ్ చెప్పేదాను అనమాట. అక్కడ నా రియల్ ఒరిజినల్ వాయిస్ ఆ ఫీలే డిఫరెంట్ ఉండింది. బావా అనే మూవీకి చెప్పాను, సిద్ధార్థ్ అండ్ ప్రణీత. రీసెంట్ గా అది వైరల్ అయ్యి అందరూ ఇది మీ వాయిసే కదా, మీ వాయిసే కదా అని పంపిస్తుంటే యా 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 దట్స్ మై వాయిస్. ఎప్పుడో చేసింది ఇప్పుడు గుర్తు చేస్తుంటే ఫీలింగ్ వాస్ Crazy అన్నమాట. సో ఓకే, మిమ్మల్ని యాక్చువల్లీ డబ్బింగ్ ఎనీవే చెప్తారు కాబట్టి హీరోయిన్ వాయిస్ తో ఇమిటేట్ చేయమని చెప్దామా, ఆర్ ఎల్స్ బిగ్ బాస్ వాయిస్ ని ఇమిటేట్ చేయమని చెప్దామా? బిగ్ బాస్ నాకు కూడా వినాలని ఉంది, ఎందుకంటే రీసెంట్ గా అయిపోయింది కాబట్టి నేను బిగ్ బాస్ వాయిస్ అయితే మిస్ అవుతున్నాను. కాబట్టి ఒక్కసారి మీ వాయిస్ లో బిగ్ బాస్ రూల్స్ చెప్పేటట్టు అయితే. నాకైతే అంత ఇమిటేట్ చేయడం రాదు, మరి ఆ వాయిస్ కూడా అలా ఉండదు. బట్ మీరు అదొకటి మిస్ అవుతున్నారు అన్నారు కాబట్టి కాజల్ ఈ వారన ఇంటికి ప్రథమ కెప్టెన్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీరు ఇప్పుడు బిగ్ బాస్ ని ఇమిటేట్ చేయాలి. శోభ, బిగ్ బాస్ కోరిక మేరకు మీరు ఈ నల్ల చీర కట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, బిగ్ బాస్ విరుద్ధంగా మీరు బ్లాక్ సారీ కట్టుకున్నందుకు బిగ్ బాస్ మిమ్మల్ని డైరెక్ట్ నేను ఏదైతే క్వశ్చన్ అడగాలో అనుకున్నాను అన్ని క్వశ్చన్స్ అడిగాను, మీరైతే సూపర్ గా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా క్వశ్చన్స్ అయితే విన్నారు, నాకు ఆన్సర్ చెప్పారు. కానీ ఇక్కడ మా స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర కూడా చాలా 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 క్వశ్చన్స్ ఉంది. సో మీరు మేడం ని డైరెక్ట్ గా అడగొచ్చు. హలో అక్క, నా పేరు ఐశ్వర్య. హాయ్ ఐశ్వర్య. సో కమింగ్ టు మై క్వశ్చన్, మీకు పెళ్ళైంది కదా, ఫస్ట్ ఎవరు కిస్ చేశారు? I'm blushing and I'm singing. ప్రపోజ్ చేయడమే అమ్మాయిలు ఫస్ట్ చేయకూడదు అని అనుకునేదాన్ని. కిస్ ఎట్లా నేను ఫస్ట్ నేను చేస్తా. సో ఆబ్వియస్లీ యా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సెకండ్ కిస్ ఎక్కడ ఎప్పుడు ఇది కాదు కదా. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆర్జే అవ్వాలి అని ఎప్పుడు అనుకున్నారు? అంటే ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? రియలైజ్ అవుతారు కదా, అది ఏంటి? బ్యాక్ స్టోరీ ఏంటి? ఇది యాక్చువల్లీ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ నాకు నా లైఫ్ లో. ఎందుకంటే నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను. ఐ వాంటెడ్ టు బికమ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్, ల్యాబ్ లో జాబ్ ఇట్లానే ఉండింది నాకు. యా. సో నేను ఇంటర్న్షిప్ 2 months తీసుకుని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో ఇంటర్న్షిప్ తీసుకున్న తర్వాత సావన్ ఫార్మస్యూటికల్స్ అనే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. జాయిన్ అయ్యాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక్కటే జాబ్. ఏంటి అంటే మెడిసిన్స్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, మెడిసిన్స్ క్లియర్ గానే ఉన్నాయా, దాని క్వాలిటీ బేసిక్ గా ఆ క్వాలిటీ చెక్ చేయడం అనమాట. ఒక స్ట్రీక్ వేసాము, ఇన్క్యుబేషన్ లో పెట్టాను. ఆ తర్వాత వెయిటింగ్ అక్కడే ఉండాలి. తర్వాత తీసాము, ఏం లేదు, క్వాలిటీ టెస్ట్ పాస్ అయింది, రిపోర్ట్ సబ్మిట్ చేయడం, అంతే. దిస్ వాస్ ద హోల్ జాబ్. సో నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇది ఒక్కటే నా చేసేది. అసలే కాళ్ళ కింద చక్రాలు పెట్టుకుని నేను ఒక్క చోట ఐ కెన్ నాట్ స్టాండ్. నాకు అర్థమైంది, రియలైజ్ అయింది 1 dayలోనే నేను రియలైజ్ అయిపోయి దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని మానేసి వదిలేసి. అప్పట్లో నా చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ లో బాగా హెల్ప్ చేసే శ్రీకృష్ణ అన్నయ్య కుర్చీ మడత పెట్టి పాడిన శ్రీకృష్ణ అన్నయ్య, నేను ఆయన అప్పట్లో FM లో పనిచేస్తున్నారు అనమాట. సో నా వల్ల కాదు, నేను ఇటు సైడ్ ఏమన్నా వద్దామనుకుంటున్నాను, ఊరికి ట్రై చేస్తాను, ఏమన్నా ఆడిషన్స్ ఉంటే చెప్పన్నయ్యా అన్న. ఉన్నాయమ్మా తీసుకుంటున్నారు, ఒకసారి రా అని చెప్తే వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. ఇంకా మై జర్నీ స్టార్టింగ్.
అక్క. హాయ్. మై నేమ్ ఇస్ ప్రణతి. హాయ్ ప్రణతి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ వచ్చేసి, మీకు కాలేజ్ టైంలో ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చింటే వాటిలో ఏమైనా క్రేజీ మాతో షేర్ చేసుకోండి. క్రేజీ ప్రపోజల్స్ అంటే నేను బేసిక్లీ ఎట్లా అంటే ఆవు గేదె ఉంటారు కదా, ఇట్లా కట్టేసిన గేదె అట్లా అన్నమాట. సో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లానే వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ ఇట్లానే ఇంటికి వచ్చేసేదాన్ని, ఎవరి వైపు చూసేదాన్ని కాదు. 10th క్లాస్ వరకు కో ఎడ్యుకేషన్. 10th క్లాస్ లో ఎవరైనా ఇష్టపడుతున్నారు అని నాకు తెలిసినా నేను ఐ యూస్ టు అవాయిడ్ దెమ్ అనమాట. అంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అవసరమా అన్నట్టు. కాలేజ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దారిలో ఎవరైనా చూస్తున్నా ఓకే నన్ను చూడట్లేదు, నేను వాళ్ళని చూడట్లేదు, సో ఐ యూస్ టు ఇగ్నోర్. సో నాకు అంత క్రేజీ ప్రపోజల్స్ ఏం రాలేదు, నేను వచ్చే ఛాన్స్ ఇవ్వలేదు. మీకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ గారు క్లోజ్ మీకు. సో ఒకసారి మీరు మానస్ కి ప్రాంక్ కాల్ చేస్తారా? అసలు ఆడుకోవచ్చు కదా ప్రాంక్ కాల్ అన్నట్టు, మీరు ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు అలా. ఓకే ట్రై చేద్దాం. ట్రై చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ చేస్తాడో లిఫ్ట్ చేయడో. యాక్చువల్లీ షూట్ లో ఉన్నాడు, ఇప్పుడు చూద్దాం. హలో. అరే ఎక్కడున్నావు? ఇంట్లోనా? అరే అర్జెంట్ గా ఒకసారి ఇక్కడ రారా, నాకేం చేయాలో అర్థం కావట్లా. యాక్సిడెంట్ అయింది, విజయ్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, లిప్సికా కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అరే ఎందుకు జోక్ చేస్తాను రా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూలో ఉన్నావు? ఇంటర్వ్యూ కాదురా, ఇక్కడ నేను ఒక్కళ్ళని ఉద్దేశం. సర్లే గానీ ఏ ఇంటర్వ్యూలో చెప్పు. ఎలా రా ఇలా కనిపెట్టేస్తే? 100 రోజులు ఒకే ఇంట్లో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? ఎప్పుడు జోక్ చేస్తున్నావు, ఎప్పుడు సీరియస్ గా ఉన్నావని. సరే సీరియస్ సిచ్యువేషన్. అబ్బా మా ఆయన కాల్ వెయిటింగ్, లైన్ లోనే ఉండు, లైన్ లోనే. బంపర్ ఆఫర్. హలో. కాదు మానస్ లైన్ లో ఉన్నాడు, వాడికి అర్జెంట్ గా 2 lakhs కావాలంట. ఒకసారి వేసేవా? హలో. హాయ్ అండి విజయ్ గారు, బాగున్నారా? మీ అకౌంట్ లో ఎంత ఉందండి? కొంచెం 20 lakhs మీకే కావాలా? కాజల్ అడగలేకపోయారా? ఇచ్చేస్తుంది. నా లైఫ్ ఇచ్చేసాను రా, 20 lakhs ఏంటి చెప్పు. కాజల్ నన్ను అడగమందా? ఏమండి కొంచెమైనా కనికరం ఉందా? మొన్నే పెళ్లి అయింది, 20 లక్షలు ఎలా అడుగుతారండి? నేనే అడగాలి కానీ మొన్న పెళ్లి కాబట్టి అడగమని. సరే డబ్బుల సంగతి పక్కన పెట్టండి, రేపు నా బర్త్డే వస్తుంది. బుజ్జి నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు? మానస్ నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు? బాయ్ టాటా. జీ చెప్పు బుజ్జి, ఏం గిఫ్ట్ ప్లాన్ చేసావు నా కోసం? ఆయనే నీకు పెద్ద గిఫ్ట్, మళ్ళీ నీకు సెపరేట్ గా గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేయాలి? హలో నీలాగా డైలాగులు కొట్టాడు మా ఆయన, సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఆల్రెడీ. బుజ్జి ఇంటర్వ్యూలో ఉన్నాయా, కాల్ చేస్తా. బాయ్. ఓకే ఓకే మానస్. అబ్బా సో ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ ఇట్లా కలిపాను కదా, దట్స్ మై హ్యాబిట్. ఎవరైనా నాకు కాల్ చేస్తే, నాకు కాల్ చేసే వాళ్ళందరూ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు కాల్ చేస్తే, ఇప్పుడు మా ఆయన కాల్ చేస్తే కలిపేసి ఇద్దరితో మాట్లాడేసి అర్జెంట్ ఎవరితో చూసి వాళ్ళని పెట్టేసి తర్వాత నేను మాట్లాడుకోవాల్సింది కంటిన్యూ చేసుకుంటా. ఓకేనా? హ్యాపీ హ్యాపీ. బట్ యాక్చువల్లీ ఓన్లీ మానస్ తో అడిగారు, కానీ హస్బెండ్ డబుల్ ధమాకా ఇచ్చాను. డబుల్ ధమాకా ఏంటి అని అంటే, 2 లౌడ్ స్పీకర్లు ఒకటే స్టేజ్ మీద ఉన్నాయి, మీరు లౌడ్ స్పీకర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎలిమినేషన్ కూడా సేమ్ పొజిషన్ కదా, 14th వీకేనా? సీజన్ 5 బిగ్ బాస్ రీయూనియన్ లో ఎవరికి ఇచ్చారు అది టైటిల్, లౌడ్ స్పీకర్? బిగ్ బాస్ లౌడ్ స్పీకర్ నాకు రాలా, నాకైతే లాఫింగ్ స్టార్ వచ్చింది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అని లాఫింగ్ స్టార్ ఇచ్చారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క. హాయ్. మిమ్మల్ని అక్క అనిపించట్లేదు కానీ ఎందుకో. ఇప్పుడు రీసెంట్ గా బాయ్ బెస్టీస్ కోసం ఎక్కువ వింటున్నాం కదక్క. బాయ్ బెస్టీ లవర్స్ మధ్యలో వచ్చే రీసెంట్ గా బేబీ సినిమా కూడా దాని వల్ల కొంత పిచ్చి వాళ్ళు అయిపోయి ఉన్నారు కదా. నేను ఒక ఉన్నాను రీసెంట్ గా 14th లో. దానికోసం మీరు ఏం చెప్తారు బాయ్ బెస్టీస్ కోసం?
ఐ మీన్ ఏమైనా బాయ్ బెస్టీస్ నా లైఫ్ లో ఆల్మోస్ట్ చాలా మంది బాయ్ బెస్టీస్ ఉన్నారు. బీట్ చైతు, మానస్, సన్నీ, ఆల్ దిస్ వాజ్ ఆఫ్టర్ నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచే. అంటే నా లైఫ్ లో ఆల్రెడీ లవ్ వచ్చేసిన తర్వాతే నాకు బాయ్ బెస్టీ ఉన్నారు. సో ఇప్పుడు నీ సిచ్యువేషన్ గురించి ఐ కెనాట్ ప్రాక్టికల్లీ టాక్ ఎనీథింగ్ అబౌట్, బికాస్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చూడలేదు కాబట్టి. ఇట్లాంటివి ఎవరన్నా చెప్పినా దట్స్ బుల్షిట్, అది రాంగ్, అట్లా ఎవరు ఉండరు అని అనిపిస్తుంది తప్ప నేను ఐ కెనాట్ రిలేట్ టు ఇట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, చాలా సీజన్స్ వచ్చాయి బిగ్ బాస్ లో. సో మీకు నచ్చిన సీజన్ ఏంటి? ఆ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన సీజన్ ఆఫ్ కోర్స్ నా సీజన్. ఒకటి చెప్పొచ్చా? మీ పేరులో ఉన్న కాజల్ మీ కళ్ళకి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. నేనే కాజల్, మళ్ళీ నాకు కాజల్ ఎందుకు చెప్పు? అందానికి మించిన అందం ఇంకా ఉంటే బాగుంటది అని చెప్పేసి, కానీ దాన్ని కూడా లోటు తీర్చేశారు మన శోభా గారు. సో బ్లాక్ డ్రెస్. నీకు బాగా పులిహార కలపడం అలవాటు కదా. ఈ క్వశ్చన్ అది ఎందుకు వస్తుందని తెలుసులే కానీ నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ శ్రీనాథ్. హాయ్ శ్రీనాథ్. మీకు నచ్చిన హీరో ఎవరు? వారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నా ఫేవరెట్ హీరో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సూర్య. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్, చాలా ఇష్టం తన కళ్ళు. ఒక విధంగా నేను విజయ్తో లవ్ లో పడ్డానికి రీజన్ సూర్యనేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, బికాస్ ఐస్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి అనమాట, ద ఓవరాల్ లుక్ అండ్ ఆల్. సో నేను చెప్తుంటా విజయ్కి, విజయ్ ఏమో ఇట్లా బాయిల్ అయిపోతుంటాడు. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ ప్రసన్న. హాయ్ ప్రసన్న. మ్యామ్, మీరు పబ్స్ కి పార్టీస్ కి వెళ్తుంటారు కదా, యా, కొంచెం షేర్ చేసుకుంటారా? అంటే ఏ బ్రాండ్ అని చెప్పాలా? సో బేసికల్లీ ఎవరిదన్నా బర్త్డే పార్టీ ఉంటేనే పార్టీకి పిలుస్తారు. సో ఆ బర్త్డే పార్టీస్ కి కూడా నేను విజయ్ ఒక ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఏంటి అంటే 12 లోపు ఇంట్లో ఉండాలి. సో నేను పార్టీస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు 11:30 ఆన్ డాట్ నేను స్టార్ట్ అయిపోతాను. ఒకవేళ ఫామ్ హౌస్ లాంటి దూరం ప్లేసెస్ అయితే 10:30, 11 కల్లా స్టార్ట్ అయిపోతాను. కంపల్సరీ ఒక ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేయడం అనేది నేను ఎప్పుడు మిస్ చేయను. ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఆల్ ఇన్విటేషన్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు అండ్ మానస్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏదైనా బెస్ట్ మెమరీని షేర్ చేయండి. బెస్ట్ మెమరీ అంటే హౌస్ లో అన్ని మెమరీస్ మీరు చూసారు, కానీ చూపించని మెమరీ ఏదైనా ఉంది అంటే అది కూడా ఆల్రెడీ నేను మాట్లాడాను చాలా ఇంటర్వ్యూస్ లో. మేము ముగ్గురము మసాజ్ బాగా ఇష్టం అనమాట. అంటే హౌస్ లో ఉన్నప్పుడు మసాజ్ చేసుకునే వాళ్ళం కదా, అక్కడ పెయిన్ ఇక్కడ పెయిన్ హెడ్ ఏక్, కొంచెం రిలాక్సేషన్ అవ్వాలంటే అఫ్ కోర్స్ ఇంకా ఫోన్ ఏమి వేరే ఉండేవి కాదు కాబట్టి అదొక టైం పాస్ అనమాట. ఒకసారి నేను టేబుల్ పైన కూర్చున్నా, దాని కింద మానస్ కూర్చున్నాడు, మానస్ కింద అక్కడ స్టెప్ పైన సన్ని కూర్చున్నాడు. ముగ్గురు అట్లా మసాజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. శ్రీరామచంద్ర అట్లా వెళ్తూ, ఎంత బాగుందో మీ బాండింగ్, ఎంత క్యూట్ ఉన్నారో మీ ముగ్గురు అన్నాడు. దట్స్ లైక్ ద మోస్ట్ మెమరబుల్ మెమరీ ఫర్ మీ. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడతారా? నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఈజ్ ప్రేమికుడులో అందమైన ప్రేమరండి. కానీ అది అమ్మాయిలు పాడితే అంతేం బాగుండదేమో, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి పాడుతున్నా. మీరు కూడా పాడాలి నాతో, ఓకే? ఎవ్రీబడి ఆల్సో యూ. రెడీ? అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే, చెమట నీరే ఓరు గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే. హాయ్ అక్క. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అందరూ అదే చెప్తున్నారు. కానీ బిగ్ బాస్ 5 మీ వాళ్ళనే చూస్తుండే మేము, మీరు లేకపోతే బోరింగ్ ఉంటుండే. అంటే బిగ్ బాస్ అంటే మీ ఎపిసోడ్ గుర్తొస్తుంది, మీ సీజనే. మీది ఫేవరెట్ అంటే మాకు ఫైర్ ఇంజన్ టాస్క్ ఉండే కదా, నా ఫేవరెట్ కూడా సన్నీని ఎలక్షన్ ఫీడ్ పాస్. అందరు తిడతారన్నా కానీ మీరు స్టాండ్ తీసుకొని ఇవ్వడం చాలా బాగా నచ్చింది. ఇంకా జైల్లో కూడా మీరు ఎవరిని తాళం అంటే వాళ్ళని సేవ్ చేయలేదు కదా, లాస్ట్ కి మీరు ఏడ్చుకుంటూ వెళ్తారు లోపలికి, ఇంకా రా అంటారు చూడు సన్నీ, అది హార్ట్ టచింగ్.
అంటే ఇంత బిజీలో ఉంటారు కదా, ఇంకా బిగ్ బాస్ వల్ల మేము ఏమనుకున్నామంటే తర్వాత మీరు ఇంకా బాగా కనిపిస్తారు షోస్ లో, మేము మిస్ అవుతున్నాము అంటే మీరు ఏమైనా షోస్ ఏమైనా చేస్తుంటారా ఇంకా నెక్స్ట్? డెఫినెట్లీ ఏమైనా మంచి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేస్తాను. ముగ్గురు కలిసి చేయండి మ్యామ్, చాలా బాగా హిట్ అవుతుంది. షూర్, తప్పకుండా. మ్యామ్ లాస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హాయ్ అక్క. హాయ్. మీ హస్బెండ్ తోటి స్వీట్ మెమరీ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవ్రీ డే ఈజ్ సూపర్ స్వీట్ మెమరీ విత్ హిమ్. ఇవాళ వచ్చే ముందే ఒకటి రీల్ ఫార్వర్డ్ చేశాను. మైండ్ అంతా ఫుల్ డిస్టర్బ్డ్ నాయిసెస్ వస్తూ ఉంటాయి. తన పక్కన వెళ్ళి పడుకోగానే మరి సూదింగ్ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ విత్ హిమ్. అందుకే నేను ఆ రీల్ కూడా తనకి ఫార్వర్డ్ చేశాను. సో హీస్ మై సపోర్ట్, హీస్ మై స్ట్రెంగ్త్. నాకు చాలా ఐఎమ్ అడిక్టెడ్ టు హిమ్ అండ్ సో ఈజ్ హీ, ఐ గెస్. హాయ్ సబ్ గారు, మీ ఫ్యామిలీ అందరూ సబ్ అని పిలుస్తారు కదా? సబ్బు కాదు, షబ్బు షబ్బు సబ్బు కాదు, షబ్బు. షబ్బు అది షబ్బు షబ్బు. అందుకని చేంజ్ చేసేసుకున్నారు కాజులని. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు షబీనా కదా, తళ తళ మేరీ సేను సబీనా సబీనా అని ఎక్కిరించేవాళ్ళు. తర్వాత షబ్బు అంటే సబ్బు సబ్బు అని ఎక్కిరించేవాళ్ళు. నాకు కోపం వచ్చేది అనమాట. ఫ్యామిలీ అనుకో నేను అలా పిలిచాము అనుకోవద్దు. అంటే రెండు చందమాలు పక్క పక్కన ఉన్నారు, ఏడు చూడాలి తెలియట్లేదు, ఏం చెప్పాలి. పులిహార రాజా నంబర్ 2. అండ్ మై క్వశ్చన్ ఈజ్, మీరు రేడియో జాకీ చేశారు కదా, రేడియో జాకీ, ఒకవేళ అది చెయ్యకపోతే ఏం చేసేవారు ఫర్దర్ గా? ఆర్జే అవ్వకపోయి ఉంటే నేను ప్రాబబ్లీ యాంకర్ అయి ఉండేదాన్నేమో. ఎందుకంటే చిన్నప్పుడు అంతా నేను జెమినీ టీవీ యాంకర్స్ అందరు వచ్చేవాళ్ళు కదా, ఆ షోస్ అన్ని చూసి నేను అద్దంలో నించుని నేను యాంకరింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చూసుకుంటూ ఉండేదాన్ని. లేదా సింగింగ్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి అటు సైడ్ ఏమైనా వెళ్ళి ఉండేదాన్నేమో. వన్ మోర్ క్వశ్చన్, ఏమనుకోకపోతే శోభా గారికి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఓకే. మీ ముగ్గురు స్పా బ్యాచ్ ఉంది కదా, ఒక ఫిల్మ్ లో మీకు ముగ్గురికి ఛాన్స్ వస్తే చేస్తారా, లేకపోతే మేము చూడొచ్చా అది ఫ్యూచర్ లో? చూడాలి. ఓకే నైస్. మీ అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చెప్పారు. ఈ క్వశ్చన్ కి కంటిన్యూటీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు ముగ్గురు ఆర్ యు గైస్ ఇన్ టచ్ అండ్ మీ ముగ్గురికి గ్రూప్ ఉందా? నిన్న కూడా అమర్ ఇంటికి వచ్చి వెళ్ళురా నాకు రేపు మార్నింగ్ షూట్ ఉంది అని కూడా వెళ్ళలే. 2:45 వరకు ఇంట్లోనే ఉన్నాడు. మీ ముగ్గురికి ఉన్న గ్రూప్ పేరేంటి వాట్సాప్? నో గ్రూప్, యాక్చువల్లీ ముగ్గురికి ఏం గ్రూప్ లేదు. ఆల్రెడీ సీజన్ 7 గ్రూప్ ఉంది కాబట్టి సో దాంట్లోనే వి ఆర్ ఇన్ టచ్. నాట్ పర్టికులర్ గా ముగ్గురికి ఏం గ్రూప్ లేదు. ఓకే. గెస్ వాట్ మా గ్రూప్ పేరేంటో? ఏంది మీ ముగ్గురిది? SMK ఫర్ ఎవర్. అండ్ అందులో ఏం జరుగుతుందో తెలుసా? స్పెషల్ రోస్టింగ్ బై సన్నీ. అండ్ రోస్టింగ్ ఎవరికి? నాకు. ఎప్పుడు రోస్టింగ్ ఆ వీడియో పంపిస్తాడు, ఈ వీడియో పంపిస్తాడు. అరే మచ్చా చూడు కాజల్లా ఉంది. వాళ్ళిద్దరు కలిసి నన్ను రోస్ట్ చేయడమే సరిపోతుంది గ్రూప్ లో. టచ్ లో ఉన్నాము. అండ్ చాలా మంది యాక్చువల్లీ బయట అనుకుంటున్నారు ఏంటి ప్రియాంక నేను టచ్ లో లేను అనేది. నో గైస్, యాక్చువల్లీ మేము టచ్ లో లేము. సో ఆల్మోస్ట్ షో అయిపోయి వచ్చింది. లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మీకు కొన్ని ఫొటోస్ అని చూపిస్తాము. వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే, సో కాబట్టి వాళ్ళ గురించి వన్ గుడ్ థింగ్ అండ్ వన్ బ్యాడ్ థింగ్. ఓకే ఓకే రెడీ? సో ఫస్ట్ ఫోటో ఏంట్రా అమర్దీప్ అండ్ తేజు వాళ్ళ పెళ్లికి కూడా వెళ్ళాను నేను. సో ఇద్దరు చాలా స్వీట్ క్యూట్ కపుల్. చాలా మంచిగా మాట్లాడతారు ఇద్దరు అండ్ చాలా స్వీట్ గా ఉంటారు. వన్ గుడ్ థింగ్ about them is they look like a heavenly couple. They both complement each other, they both look good together, so that is one good thing. One bad thing ante వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు bad thing. Next, బెండకాయ దొండకాయ, రవి నా గుండెకాయ. మేము హౌస్ లో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ తో చెప్పుకునే వాళ్ళం అనమాట. మానస్ అడుగుతూ ఉండేవాడు, నాకు వాడంటే ఫుల్ కోపం వచ్చేస్తూ ఉండేది. రవియా బెండకాయ దొండకాయ, రవి నాకు గుండెకాయ, ఓకేనా? అట్లా కోపంగా ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత వెరీ స్వీట్ బాండ్. ఇప్పుడు రవితో కానీ నిత్యాతో కానీ దే బోత్ ఆర్ వెరీ 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 మచ్ స్వీట్. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు కూడా వాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు. హౌస్ లో మాకు టర్మ్స్ కుదరలేదు, కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ నిత్య రవి అసలు వెరీ వెరీ
వెరీ అండర్స్టాండింగ్ కపుల్ గోల్స్ ని సెట్ చేసి ఒక కపుల్ అన్నమాట. అండ్ వాళ్ళ డాటర్ వ్యూ కూడా సూపర్ క్యూట్. బ్యాడ్ థింగ్, రవి నేను వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో రిప్లై ఇస్తూ ఉంటాడు. దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ అబౌట్ హిమ్. నిజంగా వాట్సాప్ లో రిప్లై ఇవ్వడు. ఇన్స్టాగ్రామ్ లో నా అప్పుడే పెట్టిన రీల్ కింద కమెంట్ పెట్టడం. నెక్స్ట్ ఓహో మచ్చా. సన్నీ ఈజ్ అందరికి స్వీట్ హార్ట్ చెప్తున్నా. ఈజ్ అ రియల్ స్వీట్ హార్ట్. మచ్చా చాలా మంచోడు. హీస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే రెడీగా ఉంటాడు. బ్యాడ్ థింగ్ ఏంటి అంటే నన్ను ఎక్కువ ఏడిపిస్తూనే ఉంటాడు. అక్కడ ఇక్కడ ఎక్కడ ఏం చూసుకోడు, ఎక్కడంటే అక్కడ ఏడిపిస్తూనే ఉంటాడు. మొన్న అయితే సోహెల్ దానికి లాంచ్ ఫంక్షన్ కి వెళ్ళాము అందరము. అక్కడ స్టేజ్ పైన ఏదో రీల్ ఇట్లా చూపించి మచ్చా కాజల్లో ఉంది కదా అని నవ్వుతున్నాడు. నేను అరే సచ్చినోడా ఏంట్రా స్టేజ్ పైన ఉన్నాంరా అని. సో నన్ను ఏడిపించడం కొంచెం తగ్గించు. ఓకే నెక్స్ట్ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే బా వైఫ్ అంటే ఇలా ఉండాలి, బా హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. వెరీ వెరీ సపోర్టివ్ హస్బెండ్ మంజు. అసలు వీళ్ళు కూడా కపుల్ గోల్స్ ని సెట్ చేస్తారు. అండ్ లాస్యా ఈజ్ వెరీ కేరింగ్ అండ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. చాలా చిన్న చిన్న వాటికి కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి నేను వచ్చిన తర్వాత కూడా మాకు ఒక చిన్న అన్ఫాలో గొడవ అయిందనమాట. తర్వాత మేము ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకున్నాం. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు. బ్యాడ్ థింగ్ అదే చిన్న చిన్న వాటికి అలాగే మాకు లాస్యా sweetheart. I used to call her Hakka. Even Baba. So thank you, sweethearts iddaru. Yes. తన్ను డాన్స్ కి హ్యూజ్ ఫ్యాన్. హౌస్ లో ఉన్నప్పుడు నేను వాడిది హోయినా హోయినా స్టెప్ ఉంది కదా, హోయినా 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 ఆ స్టెప్ నేర్చుకుని ఇద్దరం కలిసి ఆ స్టెప్ వేసేవాళ్ళం అనమాట. బిగ్ బాస్ ని అడిగి మరి ఆ సాంగ్ ప్లే చేయమని ఆ స్టెప్ వేస్తూ ఉండేవాళ్ళం. సో హౌస్ లో చాలా మంచి బాండ్ ఉండేది. సీజన్ ఎండ్ కి వచ్చేసరికి అది కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది. బయట కూడా మాట్లాడితే చాలా స్వీట్ గా మాట్లాడతాడు. ఎంకరేజింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎంకరేజింగ్ మాటలే ఉంటాయి. ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం మాట్లాడి వాట్సాప్ కాన్వర్సేషన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1.5-2 years అయింది. తర్వాత నేను మెసేజ్ చేయలేదు, ఇంకా వాడు మెసేజ్ చేయలేదు. యా సో షన్ను కీప్ ఇన్ టచ్. యా టచ్ లో లేదు కాబట్టి బ్యాడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ అందరి గురించి గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ చెప్పినందుకు. అండ్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్స్. రీసెంట్ టైమ్ లో ఏదైనా లైఫ్ లో ఒక సాడ్ మూమెంట్ ఏమైనా జరిగిందా? లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఆస్ట్రేలియా వెళ్ళాను నేను. ఓకే ఫ్యామిలీని ఎప్పుడు అంత మిస్ అవ్వలేదు. బిగ్ బాస్ హౌస్ లో అయితే అసలు ఐ వాజ్ హ్యాపీ ఇన్ ది హౌస్. గుర్తొస్తున్నారు, మిస్ అవుతున్నాను. కానీ నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీని మిస్ అయినంత ఎప్పుడు మిస్ అవ్వలేదు నేను. లిటరలీ షో అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు అక్కడ గెస్ట్ హౌస్ లాగా. అక్కడ లోపలికి వెళ్ళిన వెంటనే ఐ యూస్ టు స్టార్ట్ క్రైమ్. ఎట్లా ఏడ్చానంటే నా లైఫ్లోనే నేను ఎప్పుడు ఫ్యామిలీని అంత మిస్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. వీడియో కాల్స్ చేయాలి అంటే మళ్ళీ నేను బాధపడుతున్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని నాలో నేను సతమతం అయిపోయి అక్కడ వాళ్ళకి తెలియకూడదు నేను బాధపడుతున్నాను అని. ఓ మై గాడ్, ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్ ట్రామా నాకు. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఎందుకు అట్లా నేను ఫీల్ అయ్యాను అంటే I was feeling lonely from inside. నాకు నేను ఉన్నాను అనే విషయం నేను ఎందుకు మర్చిపోయాను అనే ఫీలింగ్ తో ఇప్పుడు నెక్స్ట్ యూఎస్ వెళ్తున్నా. ఓకే ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్, ఐ ఆమ్ దేర్ ఫర్ మై సెల్ఫ్ అనేది ఒక స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయి వెళ్తున్నా. హోప్ఫుల్లీ నెక్స్ట్ ట్రిప్ లో నేను ఫ్యామిలీని మిస్ అవ్వకుండా నేను నాతో ఉండి నేను నాతో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఐ హోప్ బీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ గా ఉండాలి, వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభా షో? అసలు 1.5 hour ఉన్నాను నేను, తెలియనే లేదు. So thank you so much for hosting it so nicely and making me feel so comfortable and I love you guys. వీళ్ళు కూడా చాలా సపోర్టివ్ గా చాలా లవ్లీ క్వశ్చన్స్ అడిగి they also made me feel comfortable. ఒక్క కిస్ క్వశ్చన్ తప్ప. థ్యాంక్ యూ. అండ్ ఏంటంటే మీరు వెళ్ళడం కింద ముందు మా కాఫీ విత్ శోభా షోలో ఏంటంటే ఒక కాఫీ మగ్ ని పట్టుకుని ఒక స్పెషల్ పోజెస్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. స్పెషల్ పోజెస్ స్పెషల్ గా ఇవ్వాలి. ఓకే
సో మచ్, సో స్వీట్. అండ్ ఏంటంటే వెరీ హ్యాపీ బికాస్ హౌస్ లో ఏదైతే ఎనర్జీ చూసానో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And Shobha is doing an amazing job. Congratulations for hosting it so nicely, and all the very best. Thank you so much. సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనేసి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. సో మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. సో సైనింగ్ ఆఫ్, కాఫీ విత్ శోభా.